బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి అక్రమాల్లో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పోటీ పడుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి తెలంగాణలో జరుగుతుందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. దోచుకున్న సొమ్ము కోసం మంత్రులు రోడ్లపైకొచ్చి తన్నుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ గాని ఈరోజు రేవంత్ రెడ్డి గాని ఏదైతే పూర్తిగా మరి ప్రజా వ్యతిరేక పాలన గతంలో కొనసాగించారు, ఇప్పుడు కూడా వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఈ రెండు పార్టీలు పూర్తిగా తెలంగాణ ప్రజల దృష్టిలో ఈరోజు విశ్వాసం కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. ఈ రెండు పార్టీలకు కూడా రానున్న రోజుల్లో తెలంగాణలో పుట్టగతులు ఉండవు. మంత్రులు రోడ్డున పడి వాటాల కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ కుటుంబము దోచుకున్నటువంటి డబ్బుల వాటా కోసం వాళ్ళు కొట్టుకుంటుంటే ఈరోజు కాంగ్రెస్ అధికారం ఉన్నటువంటి మంత్రులు వాటాల కోసం వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కేసీఆర్ కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కానీ ఏదైతే పూర్తిగా మరి ప్రజా వ్యతిరేక పాలన గతంలో కొనసాగించారు, ఇప్పుడు కూడా వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఈ రెండు పార్టీలు పూర్తిగా తెలంగాణ ప్రజల దృష్టిలో ఈరోజు విశ్వాసం కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. ఈ రెండు పార్టీలకు కూడా రానున్న రోజుల్లో తెలంగాణలో పుట్టగతులు ఉండవు. మంత్రులు రోడ్డున పడి వాటాల కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ కుటుంబము దోచుకున్నటువంటి డబ్బుల వాటా కోసం వాళ్ళు కొట్టుకుంటుంటే ఈరోజు కాంగ్రెస్ అధికారం ఉన్నటువంటి మంత్రులు వాటాల కోసం వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం.